జనవరి నుంచి పోలీసుల టీఏ పెండింగ్ లో ఉందని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. 5వ తేదీ వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. కూటమి సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసిందని, ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పీఎస్ అయ్యిందన్నారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీపీఎస్ తీసుకొచ్చిందని చెప్పారు. అసలు ఏపీలో పరిపాలన జరుగుతుందా అని కూడా ప్రశ్నించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పీఆర్సీ ఊసేలేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి కాన్ఫరెన్స్లో? మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పట్లో నేను పీఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పీఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి వస్తుంది, ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు. రెండవ పాయింట్ అండి, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ నెల 5వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు. ఒక 2 నెలలో 3 నెలలో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది. ఇదే సేమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2024 దిగిపోయే ముందర జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ 100% 1353 కోట్లు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఏపీ జిఎల్ఐ 100% 312 కోట్లతో చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం.